వెల్కమ్ టు వీసీ న్యూస్ ముఖాముఖి ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్న వ్యక్తి ఒక సాధారణ వ్యక్తి కాదండి. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈ రోజు ఎంతో ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నటువంటి ఒక సక్సెస్ స్టోరీ అని మనం చెప్పుకోవచ్చు. మరి ఎవరో కాదు, కేటీఎస్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఫైనాన్షియల్ సొల్యూషన్ ఫౌండర్ కరణం తిరునాల్ సంతోష్ గారు అయితే మనతో ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే సంతోష్ గారు, ఎలా ఉన్నారు? మీ జర్నీ ఏంటి, మీ ఎడ్యుకేషన్, మీ మాటలో. నమస్కారం అండి, నా పేరు తిరునాల్ సంతోష్. ముందుగా వీసీ న్యూస్ ఛానల్ వారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను విశాఖపట్నానికి గోపాలపట్నం చందనగర్ సంబంధించిన ఒక వ్యక్తిని. అలాగే నా యొక్క ఇనీషియల్ ఎడ్యుకేషన్ విశాఖపట్నంలో జరిగింది. ఫర్దర్గా నా గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ అంతా కూడా నర్సీపట్నం లాంటి ఒక గ్రామీణ వాతావరణంలో నేను చదువుకున్నాను. తర్వాత కాలంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, లా డిగ్రీ అన్ని కూడా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో చేయడం జరిగింది. సార్ చెప్పండి, హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి మీరు అసలు ఎన్ని ఇయర్స్ నుంచి వచ్చారు? అసలు చాలా మంది హెల్త్ కి సంబంధించి చాలా అపోహలు ఉంటాయి. ఏ ఇన్సూరెన్స్ చూస్ చేసుకోవాలి ఏంటని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వాళ్ళ కోసం మీరు ఏం చెప్తూ ఉంటారు? ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ అనే పదానికి వచ్చేసరికి ద మోస్ట్ టఫెస్ట్ అండ్ కాంప్లికేటెడ్ ఏవైనా ఇన్సూరెన్స్ ఉన్నది అని అంటే మొట్టమొదటి స్థానంలో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందండి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది ఒక నమ్మకం మీదనో లేదా వ్యక్తి చెప్పారనో మినిమం అవగాహన కూడా ఏర్పరచుకోకుండా పాలసీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా తీసుకునే క్రమంలో ఏమవుతుందంటే గుడ్డిగా తీసుకుంటున్నారు. పాలసీలు అన్నీ ఒకలాగా లేవు ఇండస్ట్రీలో. చాలా వరకు అమ్మే ఏజెంట్కి ఒక అవగాహన ఉండదు. తీసుకునే వ్యక్తి దాని మీద ఎటువంటి అవగాహన లేకుండా ఒకరు ఎవరో చెప్పారని తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇద్దరు వైపు నుంచి తప్పు ఉంది. అంటే తీసుకునే వ్యక్తి దగ్గర తప్పు ఉంది, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇచ్చే వ్యక్తి దగ్గర తప్పు ఉన్నది. అలాగే దాంట్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు వాళ్ళు ఎక్కడ అవగాహన లేకుండా తీసుకోవడం. ఇదంతా కాకుండా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుందా దీంట్లో ఇన్ని కండిషన్స్ ఉన్నాయా, ఇన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా, ఇది కవర్ అవ్వదా, అది కవర్, అప్పుడు రియలైజ్ అయితే ఉపయోగం లేదు. చేతులు కాలేని తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. కాబట్టి తీసుకునే వ్యక్తికి దాన్ని పూర్తిగా అవగాహన తెలుసుకొని తీసుకోవాలి. అమ్మే వ్యక్తి ఆయన పూర్తిగా చెప్పి మాత్రమే పాలసీ అమ్మాలి. ఈ రకమైన గ్యాప్ చాలా ఎక్కువగా మేము నోటీస్ చేయడం జరిగింది. సో ఒక కస్టమర్ అడుగుతాం, ఈవెన్ దో ఈజ్ ఎడ్యుకేటెడ్, ఈ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఆ తర్వాత అపోహలు పడటం, ఏమని చెప్పుకోవడం ఉపయోగం లేదు. ఈ రకమైన నోటీస్ చేయడం గమనించి 2020 సంవత్సరంలో జూన్ నెలలో 2020 సంవత్సరంలో నేను కేటీఎస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ సొల్యూషన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఈ గ్యాప్ని లేకుండా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నంలో భాగంగా అది 7 సంవత్సరాలు బట్టి ఈ ఫీల్డ్లో నేను ఉన్నానండి. ఒక కంపెనీ రన్ చేస్తున్నామంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి నమ్మకం మీరు ఎంతో మంది కస్టమర్స్ కి ఇచ్చారు. సో దానికి సంబంధించి మీ మాటలు ఏమంటారు? ఎస్ అండి, ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఫీల్డ్ మొత్తం కూడా నమ్మకం మీద మాత్రమే రన్ అయ్యే ఒక ఫీల్డ్. నమ్మకం కానీ ఏర్పరచలేకపోతే ఏ ఒక్క వ్యక్తి మన దగ్గర ఎటువంటి పాలసీ తీసుకోడు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ముఖ్య విషయం ఏంటంటే, నమ్మకం ఏర్పరిచి పాలసీ ఇవ్వడం ఒక ఎత్తు అయితే అవసరమైన సందర్భంలో ఆ ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టు సర్వీస్ ఇవ్వడం అనేది సెకండ్ థింగ్. అందుకని మేము ఈ ఫర్మ్ స్టార్ట్ చేసిన ఈ 6 సంవత్సరాల కాలంలో ఇప్పటి వరకు సుమారుగా 160 క్లైమ్స్ హెల్త్లోనే హెల్త్ క్లైమ్స్ చేశాం. ఈ 160 క్లెయిమ్లో 160కి కూడా ఒక సింగిల్ రిజెక్షన్ లేకుండా మేము ప్రతి క్లెయిమ్ ఆన్ చేయించగలిగాం. ఎందుకంటే పాలసీ సెల్లింగ్ దగ్గర నుంచి పాలసీ సర్వీస్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ అడ్మిషన్ డిశ్చార్జ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క మూమెంట్లో కూడా మా ఇన్వాల్వ్మెంట్, మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతాం. సో పాలసీ అమ్మేటప్పుడే క్లారిటీగా అమ్మడం జరుగుతుంది. పాలసీ సర్వీస్ వచ్చినప్పుడు కూడా ఆ డీవియేషన్ లేకుండా చేయడం జరుగుతుంది. ఈ నమ్మకాన్ని ఏర్పరచుకున్నాం కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం సుమారుగా 700 మంది పైచిలకు పోలీస్ ఫ్యామిలీస్కి పాలసీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వివిధ స్థాయి వ్యక్తులు కానిస్టేబుల్ స్థాయి నుంచి
ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి వరకు ఈరోజు నేను పాలసీలు ఇవ్వడం జరిగింది. క్లెయిమ్స్ కూడా సుమారుగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 100 క్లెయిమ్స్ దాకా చేసి ఉన్నాను. అది కాకుండా డాక్టర్స్ కూడా సుమారుగా 50 పైచిలకు డాక్టర్స్ పర్సనల్గా మా దగ్గర పాలసీలు తీసుకున్నారు. అంటే ఇదంతా కూడా 1 by 1 ట్రస్ట్ వల్లే సాధ్యమండి. ఏదైనా మేము ప్రతి కస్టమర్ని కూడా మేము ఎట్లా ట్రీట్ చేస్తామంటే, ఆయన మా ఫ్యామిలీ మెంబర్ అయితే మేము ఎట్లా చూసుకుంటామో అంతకన్నా ఎక్కువగా చూసుకునే ప్రయత్నం చేస్తాము. సో కాబట్టి ప్రతి సాటిస్ఫైడ్ కస్టమరు హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, డిశ్చార్జ్ అయిన తర్వాత కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని, కొలీగ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని పర్సనల్గా మాకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మా ఎదుగుదల గత 3-4 సంవత్సరాలు బట్టి అబ్నార్మల్గానే ఉంది, మంచిగా ఉంది. వాస్తవం చెప్పాలంటే అది నమ్మకం వల్లే సాధ్యమండి. సార్, ఈ మధ్య కాలంలో ఈ పాలసీకి సంబంధించి చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆన్లైన్, ఆఫ్లైన్, చాలా మందికి ఆన్లైన్ కాల్స్ వస్తుంటాయి, ఆఫ్లైన్. అసలు పాలసీకి సంబంధించి ఏది బెస్ట్ అంటారు? ఆన్లైన్ బెస్ట్ అంటారా, ఆఫ్లైన్ బెస్ట్ అంటారా? చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్లో కొనాలా, ఆఫ్లైన్లో కొనాలా, అంటే డైరెక్ట్ ఏజెంట్ దగ్గర కొనాలా అని 100కి 100% కూడా ఇన్సూరెన్స్ అనేది ఆన్లైన్లో కొనాల్సిన ప్రోడక్ట్ కాదు, సర్వీస్ కాదు. ఎందుకంటే దట్టు హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఆన్లైన్లో కొనాల్సిన సర్వీస్ కాదు. ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న మీకు నమ్మకస్తులైన మీ ఫ్యామిలీ మెంబర్ అయినా, మీ స్నేహితుల దగ్గర నుంచి అయినా, మీ పరిచయస్తుల దగ్గర నుంచి అయినా, అట్లీస్ట్ మీరు ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే పర్సన్ దగ్గర మాత్రమే మీరు పాలసీ తీసుకోవాలి. ఎందుకు అని అంటే, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది జీవితకాలం పాటు అవసరం అవుతుంది. ఎప్పుడు హాస్పిటలైజేషన్ అవుతామో తెలియదు, ఎప్పుడు ఏ రకమైన జబ్బు వస్తుందో తెలియదు. అలాంటప్పుడు మీకు ప్రాపర్గా గైడ్ చేసే పర్సనలైజ్డ్ అడ్వైజర్ ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. ఆన్లైన్లో కొనేటప్పుడు ఏమవుతుంటుందంటే, చాలామంది అవతల వ్యక్తి ఎవరో మనకి ముఖం కూడా తెలియదు, జస్ట్ సమ్ నేమ్ మీద తెలుసు, సమ్ బజార్ అని పేరుతో. కానీ ఇక్కడ ఆ వ్యక్తి జీవితకాలంలో మనం అమ్మినప్పుడు తప్ప మళ్ళీ ఆ వ్యక్తి ఉంటాడా, ఉద్యోగాన్ని వేరే చోటుకి వెళ్ళిపోతాడా, మనల్ని ఎవరు కేర్ చేస్తారు ఆ టైంలో? హాస్పిటల్ అడ్మిట్ అయితే మన స్నేహితులు అయితే, ఏజెంట్ అయినా హాస్పిటల్కి రావడము, ప్రాపర్గా గైడ్ చేయడము, అంటే 1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా పర్సన్ మీకు ఉంటాడు. అకౌంటబిలిటీ ఉంటుంది ఆయన దగ్గర నుంచి, అంటే సర్వీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకోసం వస్తాడు. జీవితకాలం పాటు మీ దగ్గర నుంచి ఎంతో కొంత ఇన్కమ్ అనేది ఆయన దగ్గర మీ ద్వారా ఎన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఓనర్షిప్ అనేది ఉంటుంది కాబట్టి ఆయన మీతో ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాడు. సో కాబట్టి ఆన్లైన్లో కొనకూడని ఏదైనా ఒక పాలసీ ఉన్నదంటే, ఇన్సూరెన్స్ ఏది కొనకూడదు, బట్ హెల్త్ ఇన్సూరెన్స్ దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఎందుకంటే ఆన్లైన్లో మిస్సెల్లింగ్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈవెన్ అమ్మిన వ్యక్తికి కూడా అంత డీప్ నాలెడ్జ్ ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్ మీద పూర్తి అవగాహన వాళ్ళకు ఉండదు. జస్ట్ సేల్స్లో వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో అది చెప్తారు, క్లెయిమ్ మీద అవగాహన ఉండదు, పాలసీ వర్డింగ్స్ మీద అవగాహన ఉండదు, జస్ట్ పాలసీ సేల్స్ పిచ్ మాత్రమే తీసుకుంటారు. కానీ ఒక పూర్తి అవగాహన ఉన్న, మీకు అందుబాటులో 24/7 ఉంటారని నమ్మకం ఉన్న ఒక డైరెక్ట్ ఏజెంట్ దగ్గర మాత్రమే మీరు పాలసీ తీసుకోవాలి. బికాస్ ఇది పోస్ట్ సేల్స్తో కూడుకున్న ఒక అవసరమైన, మన జీవితానికి అవసరమైన, మన ఫైనాన్షియల్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం తీసుకునే ఒక ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీలో భాగంగా మనం తీసుకునే ఒక ప్రోడక్ట్. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కూడా ఆన్లైన్లో కొనకూడదు. సార్, ఇప్పుడు మీరు అన్నట్లుగా ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ చెప్తూ ఉన్నారు. సో కస్టమర్స్ అసలు తీసుకోవాలి అనుకుంటే వాళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలాగా, పర్టికులర్గా చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో దాని గురించి మీ మాటలు ఏమంటారు? తప్పకుండా అండి. ఎస్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలామంది చాలా రకాల డౌట్స్ ఉంటాయి. చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎలాంటి ఇబ్బందులు? తీసుకొని వ్యక్తి గురించి పూర్తిగా మనం మర్చిపోదాము. ఎందుకంటే ఆయన తీసుకోలేదు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ తీసుకున్న వాళ్ళు, మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా, హాస్పిటలైజేషన్ అయ్యేటప్పుడు మనకి హెల్త్ ఇన్సూరెన్స్ మంచిగా పనిచేస్తుంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు, నాకు హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షల కవరేజ్ ఉంది కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాను, ఒక 5 లక్షలు బిల్ అవుతుంది,
పర్వాలేదు మొత్తం ఇన్సూరెన్స్ చూసుకుంటుంది అన్న ధీమా మీద వెళ్తున్నారు. తీరా వెళ్ళిన తర్వాత సార్ మీ పాలసీలో ఇది ఎలిజిబిలిటీ లేదు, ఈ రూమ్ ఎలిజిబిలిటీ లేదు, అలాంటి షేరింగ్ ఎలిజిబిలిటీ ఉంది, లేదు మీరు ఆ రూమ్ తీసుకున్న బదులు ఈ రూమ్ తీసేసుకున్నారు కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఆఫ్ బిల్ ఏదైతే ఉన్నదో అది ప్రపోర్షనల్గా టోటల్ బిల్ మీద అప్లికబుల్ అవుతుంది. అలాగే మీకు కన్జ్యూమర్స్ కవర్ అవ్వవు, లేదు పలాంటి డిసీజ్ మీద మీకు ఇది సబ్లిమిట్ ఉంది, కో పేమెంట్స్ ఉన్నాయి, లేదు మీకు ఆ సిటీలో కాకుండా ఈ సిటీలో వచ్చి మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు కాబట్టి ఎంత పర్సెంటేజ్ బిల్లు మీరు కట్టాలి, మీ వయసు మీరు తీసుకునేటప్పుడు 50 సంవత్సరాలు, ఇప్పుడు 60 సంవత్సరాలు దాటింది, 60 సంవత్సరాలు దాటితే మీకు కో పేమెంట్ కట్టాల్సి ఉంటుంది, దీన్ని ఏజ్ కో పేమెంట్ అంటారు. 60 లోపు అయితే ఒక రకమైన ఫుల్ కవరేజ్ ఉంటుంది, 61 నుంచి 70 వరకు అయితే ఒక రకమైన కో పేమెంట్ కట్టాలి, 70 సంవత్సరాలు దాటితే 30% కో పేమెంట్ కట్టాలి అని ఇలాగ రకరకాల టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీస్లో ఉంటాయి. ఇది ప్రాపర్గా తెలుసుకోకపోవడంగా, ఏజెంట్ చెప్పకపోవడం, అంటే ఆన్లైన్లో ఇవన్నీ ఎక్కడ చెప్తారు, ఇవన్నీ చెప్తే పాలసీ తీసుకోరు కదండి. ఇలాగా జస్ట్ వాళ్ళు వేసే బిస్కెట్స్ ఎట్లా ఉంటాయంటే ఆన్లైన్లో తీసుకుంటే మీకు కొంత డిస్కౌంట్ ఇస్తామని చెప్పి ప్రైజింగ్లో డిస్కౌంట్ ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇంకా చెప్పాలంటే కస్టమర్ని కింద ప్రీమియం కట్టుకోలేను, నాకు ఇంకా డిస్కౌంట్ ఇవ్వండి, ఇంకా డిస్కౌంట్ ఇవ్వండి, బార్గెన్ చేయడం మొదలు పెడతారు. అలవాటే కదా మనం బార్గెన్ చేయడం. ఇలా బార్గెన్ చేసే క్రమంలో ఆన్లైన్లో వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పేటప్పుడు ఒక ప్రోడక్ట్ చెప్తారు, ఒకలా చెప్తారు అదే ప్రోడక్ట్, కానీ ఇచ్చేటప్పుడు డిస్కౌంట్ల పేరుతో ఏం చేస్తున్నారంటే వాళ్ళకున్న ఫీచర్స్ ఏదైతే ఉంటాయో ఫీచర్స్ తగ్గించేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక కస్టమర్కి 94,000కి కొటేషన్ ఇచ్చాను, విచ్ ఇస్ 20 lakhs. కస్టమర్ నాకు చెప్పిన ఇంపార్టెన్స్ ఏంటంటే సార్ నాకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, హాస్పిటల్కి వెళ్ళగానే నాకు ఎటువంటి రూమ్ క్యాపింగ్లో ఉండకూడదు, దాని తర్వాత అడ్మిట్ అయితే చక్కగా క్లైమ్స్ అవ్వాలి, దీనికి ఇలాగా కొన్ని గతంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఫేస్ చేసిన కష్టం చూసి మనకి రిక్వైర్మెంట్స్ అడిగారు. నేను 94,000 కొటేషన్ ఇచ్చాను, ఇది 3 years పాలసీ. ఆన్లైన్లో వాళ్ళకి బజార్ నుంచి వాళ్ళు ఏం చేశారంటే 84,000 కొటేషన్ ఇచ్చారు, విచ్ ఇస్ 10,000 డిఫరెన్స్, విచ్ ఇస్ హ్యూజ్ అమౌంట్. నా ఉద్దేశంలో ఎంత బాగా మనం సర్వీస్ ఇస్తామని చెప్పినా 10,000 డిఫరెన్స్ వచ్చింది. బట్ మై ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుందంటే డిస్కౌంట్ ఎంతైనా ఇవ్వనండి, దట్ ఈస్ ఐ నెవర్ కన్సర్న్, కానీ అక్కడ ప్రీమియం వేరియేషన్ చూపిస్తుంది, అది అర్థమైంది నాకు, అయితే ఏదో తేడా ఉందని చెప్పి నేను ఫర్దర్గా గ్రోత్ అయితే మేము ఏదైతే మేము పాలసీ ఇచ్చామో ఆ పాలసీలో ఎటువంటి రూమ్ క్యాపింగ్స్ లేవు, ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు. ఆయన ఇచ్చిన కొటేషన్ ఏం చేశారంటే ఎటువంటి రూమ్ కాకుండా షేరింగ్ రూమ్ కింద రూమ్ ఎలిజిబిలిటీ మార్చేసి కొటేషన్ ఇచ్చాడు. దానివల్ల ఆ 10,000 డిఫరెన్స్ వచ్చిందంటే 20 lakhs కవరేజ్ తీసుకున్న వ్యక్తి, ₹1,00,000 కట్టిన ప్రీమియం కట్టిన వ్యక్తి షేరింగ్ రూమ్లో ఎందుకు అడ్మిట్ అవుతాడండి? అది ఉండకూడదని చెప్పారు, కానీ కస్టమర్ కూడా చెప్పకుండా ఆ ఎలిజిబిలిటీ మార్చేసి కొటేషన్ ఇచ్చారు. అంతా చూడడానికి అలాగే ఉంటుంది ఒక్కటి తప్ప. దానివల్ల కస్టమర్ యొక్క తెలియకుండా సింగిల్ రూమ్ అడ్మిట్ అయితే ఈ ప్రపోర్షనల్ డిడక్షన్స్ అనేవి అప్లికబుల్ అయ్యి మొత్తం బిల్లులో 20-30% ప్రీమియం బిల్లు పే చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి మిస్సెల్లింగ్స్ జరుగుతున్నాయి. సో అలాంటివి లేకుండా చూసుకోవాలి, టర్మ్స్ అండ్ కండిషన్ పూర్తిగా తెలుసుకోవాలి, ఫీచర్స్ ఏదైతే కవర్ అవుతుంది ఏం కవర్ అవుతుందో తెలుసుకోవాలి. మనకు తెలిసిన ఏజెంట్, నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ దగ్గర తీసుకుంటే మన అవసరానికి తగ్గట్టుగా పాలసీ డిజైన్ చేసి చెప్పడం జరుగుతుంది కస్టమైజ్డ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఎవ్రీబడి నోస్ వాళ్ళకి రేపు పొద్దున్న పిల్లలు పుడతారు, మెటర్నిటీ కవరేజ్ కావాలి అని. నేను ఒక కస్టమర్ దగ్గర చూశాను, అండ్ రీసెంట్గానే పాలసీ తీసుకున్నాడు జస్ట్ 6 months బ్యాక్. ఆయనకి ఒక రకమైన ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది, అట్లా మెటర్నిటీ కవరేజ్ లేనే లేదు, బట్ దీనికంటే బెటర్ ప్రోడక్ట్ కాదు అది. అలా చూసుకున్నాను. మెటర్నిటీ కవరేజ్ అవసరం పడుతుంది అని తెలిసినప్పుడు మెటర్నిటీ సజెస్ట్ చేయాలి కదా. ఆన్లైన్లో వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు, మెటర్నిటీ లేని ప్రోడక్ట్ సజెస్ట్ చేశారు. అలాగా అది ఆఫ్లైన్ అయినా అలా మనకు రిక్వైర్మెంట్ కరెక్ట్గా చెప్పినప్పుడు కస్టమైజ్గా ఏజెంట్ అనే వాళ్ళు ప్రాపర్గా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది మిగతా చోట్ల అక్కడ ఇబ్బంది పడుతున్నారండి. బేసిక్గా ఇలాంటి హిడెన్ కండిషన్స్ వల్ల, పూర్తిగా తీసుకోకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ఇగ్నోరెన్స్ వల్ల ఏం జరుగుతుందిలే అన్న ధీమా మీద బ్లైండ్ ఫేత్తో పాలసీ తీసుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. పూర్తిగా తెలుసుకొని మాత్రమే పాలసీని సెలెక్షన్ చేసుకోమని నా అడ్వైస్.
సో చెప్పండి, చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కొంతమంది అంత పట్టించుకోరు. ఎప్పుడో ఆరోగ్యం బాగాలేనప్పుడు వెళ్దాము అనుకుంటారు. సో అసలు హెల్త్ ఇన్సూరెన్స్ కి సంబంధించి కంపల్సరీగా అవసరమా? అసలు ఏ ఏజ్ లిమిట్ వాళ్ళకి, ఇది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఏ ఏజ్ వాళ్ళు తీసుకోవాలి, దీనికి ఏమైనా లిమిట్ ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అడిగారమ్మా. హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఏ వయసు వాళ్ళు తీసుకోవాలి అనేది. రీసెంట్గా మనకి కోవిడ్ వచ్చింది. మనం హిస్టరీ మాట్లాడేటప్పుడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని మాట్లాడుతున్నాం. ఎందుకంటే టైంని డివైడ్ చేయడం కోసం, కాలాన్ని డివైడ్ చేయడం కోసం. అట్లానే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకోవడం కోసం మనం దీన్ని కోవిడ్ ముందు కోవిడ్ తర్వాత అనే పదాలతో వాడాల్సి వస్తుంది. కొలమానం కింద కోవిడ్ ముందు మన పీపుల్కి ఎట్లా ఉండేదంటే, ప్రజలకి ఏం పర్వాలేదు, టేక్ ఈజీ, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇంకా నాకు టైం ఉంది, ఇంకా నాకు 40 రాలేదు, 45 రాలేదు, ఇప్పుడు 50 వచ్చింది, సో ఇప్పుడు నుంచి నాకు హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు తీసుకుందాం అనుకొని ఒక టైంగా పెట్టుకున్నారు. బట్ కోవిడ్ తర్వాత పర్టికులర్గా వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు, లేదు మనకున్న మోడర్న్ స్టైల్ అయి ఉండొచ్చు, లేదు ఫెర్టిలిటీ ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అవ్వచ్చు. రకరకాల కారణాల చేత యంగేజ్ పీపుల్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరు హెల్త్ ఇష్యూగా సఫర్ అవుతున్నారు. నా యొక్క ఎక్స్పీరియన్స్లో 12 సంవత్సరాలకి క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూశాను, 29 సంవత్సరాలకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళని చూశాను, 40 సంవత్సరాల వరకు హార్ట్ స్ట్రోక్, వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇలాంటి రకరకాల కంప్లైంట్స్ ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఏజ్ వాళ్ళని మనం చూసాం. 15 సంవత్సరాలు హార్ట్ ఆపరేషన్ కూడా అయింది. ఏమైనా క్లైమ్ కూడా చేసాం 7,64,000. ఇట్లాగా ఏజ్తో సంబంధం లేకుండా ఈరోజు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అది జెనెటిక్ ఇష్యూ అయి ఉండొచ్చు, వాళ్ళకి లైఫ్ స్టైల్ రూపంలో అయి ఉండొచ్చు, మనం ప్రజెంట్ లీడ్ చేస్తున్న కాస్మెటిక్ అంటే మోడర్న్ లైఫ్ స్టైల్స్ వల్ల చాలామందికి చాలా రకాలుగా ఇష్యూస్ వస్తున్నాయి. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఏజ్ బారు, ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, వెయిటింగ్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. కాబట్టి ప్రతి వయసులో ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో తప్పనిసరి, అత్యవసరం. హాస్పిటల్లో అడ్మిట్ అయితే అక్కడ అయ్యే బిల్లులు చూసి ఆ రోజు భయపడకుండా ఈ రోజే ఒక సేఫ్టీగా ఒక మంచి హెల్త్ పాలసీ తీసుకోవడం అత్యుత్తమమైన నిర్ణయం. ఒక ఆయన చెప్పారు, వన్ ఆఫ్ ద ఇన్స్పెక్టర్ గారు, సంతోష్ ఈ రోజుల్లో కానీ హెల్త్ పాలసీ కానీ లేకపోతే రాత్రికి రాత్రి మనిషి పేదోడు అయిపోతాడట. నాకు ఎందుకు అనిపించింది, కానీ మాట నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అన్నారంటే ఎస్, నిజమే అనిపించింది. ఎందుకంటే ఒక క్లయింట్ చూశాను, ఈజ్ అ 28 years పర్సన్, నా దగ్గర బిల్ కూడా ఉంది. 28 years పర్సన్, ఒక డాక్టర్ కింద ఆయన యాక్సిడెంట్ జరిగితే అపోలో హాస్పిటల్ విశాఖపట్నంలో 53 రోజులు హాస్పిటల్లో ఉండి ఆయనకైనా ఓవరాల్ బిల్లు 43 లక్షలు. 43 లక్షలు పెట్టుకోబట్టి ఆయన బతికాడు. లక్కీగా ఆయన దగ్గర నివాబూబా పాలసీ ఉంది విత్ టాప్అప్తో కవరేజ్తో. సో 43 లక్షల బిల్లులో టోటల్గా కొంత అమౌంట్ ఆయన కట్టుకోవడం జరిగింది లాస్ట్లో కన్జ్యూమర్స్ కింద. అదేది టాప్అప్ పాలసీలో కన్జ్యూమర్స్ కవర్ అవ్వవు కాబట్టి, బట్ టోటల్ బిల్లు ఆనర్ చేయడం జరిగింది నివాబూబా నుంచి. నా ఆయన బతకడానికి కారణం ఆయన ఆ టైంలో డబ్బులు కానీ లేకపోతే ఆయన సిచ్యువేషన్ ఏంటి, హాస్పిటల్స్ ఏమైనా చారిటీ ఏమైనా చేస్తున్నాయా, లేదు కదా. దే ఆర్ ఎర్నింగ్ మనీ, వాళ్ళ డబ్బులు ఉంటే కదా, వాళ్ళ ఎక్విప్మెంట్కైనా డబ్బులు పే చేయాలి కదా, వాళ్ళ సర్వీస్కైనా, శాలరీస్ రూపంలో. సో ఆ వ్యక్తికి ఆ పాలసీ ఉండడం వల్ల లైఫ్ సేవ్ చేయగలిగారు హాస్పిటల్లో, వాళ్ళు కూడా సేఫ్గా ఇంటికి వెళ్ళారు. లేదంటే ఇంట్లో ఉన్న పొలాలు లేకపోతే ఇల్లులు ఆస్తులు అన్నీ తెగనమ్ముకొని రాత్రికి రాత్రి పేదోడైపోతారు. అలాగే ఇండియాలో ఉన్న ఒక సర్వే ప్రకారం ఇండియాలో సుమారుగా సంవత్సరానికి 6 కోట్ల మంది బిలో పావర్టీ లైన్కి వెళ్ళిపోతున్నారు. బికాస్ ప్రాపర్గా హెల్త్ కేర్ తీసుకోకపోవడం వల్ల, అంటే హెల్త్ పాలసీ లేకపోవడం వల్ల. ఇది చాలా డేంజరస్ సిగ్నల్ సార్. మనిషికి అతి కష్టమైన పేదరికం ఏదంటే ఫైనాన్షియల్ పేదరికం, దాన్ని ఎవరూ తీర్చలేరు. కాబట్టి ప్రతి మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజుల్లో అత్యవసరం. ఏది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియట్లేదు, ఏదొచ్చినా ప్రతిదీ కూడా కొన్ని లక్షల్లో అవుతున్నాయి హాస్పిటల్స్లో. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త తీసుకోవాలి.
సార్ ఈ ఇన్సూరెన్స్ సంబంధించి చాలా క్రానిక్ డిసీజెస్ అవి కూడా ఉంటాయి. దానికి కూడా మరి ఇన్సూరెన్స్ యూజ్ అవుతుంది అంటారా? బేసిక్గా అండి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది హెల్తీగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. హెల్తీగా ఉండేటప్పుడు పాలసీ తీసుకుంటే రేపొద్దున్నాడు మన నిజంగా కష్టం వచ్చినప్పుడు పాలసీ కవర్ అవుతుంది. అట్లా కాకుండా గతంలో క్రానిక్ ఇష్యూస్ అంటే లైక్ సింగిల్ స్టంట్ హార్ట్ కంప్లైంట్స్ కానీ, లేదు రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, లేదు క్యాన్సర్ వచ్చి తగ్గిపోవడం కానీ, ఇలాగ కొన్ని క్రానిక్ ఇల్నెస్ ఒకసారి వచ్చి వెళ్ళిపోతే అసలు ఆల్టుగెదర్ ఇంక పర్మనెంట్గా వాళ్ళకి పాలసీ ఇచ్చేవాళ్ళు కాదు. రీసెంట్గా ఐఆర్డీ ఏం చెప్పిందంటే, మీకు ఏదైతే ఈ క్రానిక్ ఇష్యూస్ అని చెప్తున్నారో అలాంటి వాళ్ళకి పూర్తిగా పాలసీ ఇవ్వడం మానేయకుండా వాటి వరకు ఎక్స్క్లూజివ్ పెడుతూ మిగతా బాడీని కవర్ చేసేటట్టు పాలసీ ఇచ్చే ప్రయత్నం చేయండి అని అంటే, నివాబూబా మొట్టమొదటిగా వాళ్ళ యొక్క డెసిషన్ ఇలాంటి ఒక చాలా క్రానిక్ డిసీజెస్కి వాటికి ఎక్స్క్లూజన్ చేస్తూ కొన్ని కేసుల్లో వెయిటింగ్ పీరియడ్స్ పెడుతూ పాలసీస్ కూడా ఈ రోజుల్లో క్రానిక్ ఇల్నెస్తో సఫర్ అయ్యి వాళ్ళు క్యూర్ అయ్యి ప్రజెంట్ లైఫ్ నార్మల్ లీడ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈరోజు మేము పాలసీ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే, పాలసీ తీసుకునేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి. ఫీచర్స్తో పాటు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూడాలి. హెల్త్ ఇన్సూరెన్స్, ఒక ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో కొన్ని బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అట్లాంటి కండిషన్ అంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ చాలా మంది ప్రీమియమ్స్ కలెక్ట్ చేసి నిజంగా సఫర్ అయిన వాళ్ళకి క్లెయిమ్స్ పే చేయడం జరుగుతుంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇచ్చే క్రమంలో కొన్ని దగ్గర కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి. దాన్ని రెక్టిఫై చేయడం కోసం ఐఆర్డిఏ కొన్ని బేసిక్ ఒక 3 రకాల గైడ్లైన్స్ ఇచ్చింది కవరేజ్ విషయంలో. ఫస్ట్ గైడ్లైన్స్ ఏంటంటే డే 1 కవరేజ్. డే 1 కవరేజ్ అంటే ఈ రోజే పాలసీ ఇష్యూ అయిన వెంబడే యాక్సిడెంటల్ కవరేజ్ కవర్ అవ్వడం జరుగుతుంది. రెండోది ఏంటంటే 30 days తర్వాత, దీన్నే ఎక్యూట్ నేచర్ ఆఫ్ ఇల్నెస్ అంటారు. అంటే క్రిటికల్ ఇల్నెస్ కానీ జనరల్ ఇల్నెస్ కానీ 30 days తర్వాత కవర్ అవుతాయి. లైక్ హార్ట్ కంప్లైంట్స్ కానీ, క్యాన్సర్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్లు కానీ తీసుకోక ముందు లేదు, తీసుకున్న తర్వాత ఫైండ్ అవుట్ అయింది. ఇలాంటి కేసులో 30 days తర్వాత కవర్ చేస్తారు. అలాగే జనరల్ ఇల్నెస్ లైక్ అపెండిసైటిస్ కానీ, లేకపోతే ఫీవర్స్, క్లాసిఫైడ్ ఫీవర్స్ లైక్ డెంగ్యూ, మలేరియా, అంటే ఏదైనా ఒక అడ్మిషన్ని డాక్టర్ గారు జస్టిఫై చేయాలి. ఎస్ ఇట్ ఈజ్ ఓపీలో కాకుండా ఇన్ పేషెంట్కి అడ్మిట్ చేసి మాత్రమే కేర్ ఇవ్వాల్సి ఉంటుంది, కంటిన్యూస్ మానిటర్ అవసరమని ట్రీటింగ్ డాక్టర్ గారు జస్టిఫై చేయగలిగితే ప్రతి అడ్మిషన్ కూడా కవర్ అవుతుందండి. ఇది కాకుండా కొన్ని క్రానిక్ ఇన్ నేచర్ ఆఫ్ ఇల్నెస్ అంటారు. ముందు చెప్పిన అక్యూట్ ఇన్ నేచర్ ఆఫ్ ఇల్నెస్ అని 30 days దాకా కవర్ అవుతాయి. లైక్ కోవిడ్ కూడా 30 days తర్వాత కవర్ అవుతుంది. ఆ టైంలో నివాబూబా మాత్రమే మొట్టమొదటిగా ఇలాంటి కోవిడ్ కూడా 15 days తర్వాత కవర్ చేస్తామని ఓపెన్గా వచ్చింది, చాలా మంచి సర్వీస్ చేసింది. అండ్ రెండోది ఏంటంటే క్రానిక్ నేచర్ ఆఫ్ ఇల్నెస్ అంటే అవి ఈ రోజు బాడీలో రావండి. ఇట్ విల్ టేక్ లాంగర్ పీరియడ్స్, గ్రాడ్యువల్గా డెవలప్ అవుతాయి. అది మనకు ఉన్నదని తెలియచ్చు, తెలియకపోవచ్చు, బట్ ఈరోజు బయటపడింది. లైక్ ఏజ్ కాంప్లికేటెడ్ క్యాటరాక్ట్స్ కానీ, నీ రీప్లేస్మెంట్స్ కానీ, లేకపోతే లెగమెంట్ ఇష్యూస్ విత్ లాంగ్ డ్యూరేషన్తో లెగమెంట్ టేర్స్ కానీ, లేకపోతే మనకి జెండర్ కాంప్లికేషన్ లైక్ పీసీఓడి ఇష్యూస్ లైక్ లేడీస్ పీసీఓడి ఇష్యూ, ఫైబ్రాయిడ్స్, జెంట్స్కి అయితే ప్రోస్టేట్ అని, లేకపోతే హైడ్రోసెల్స్ అని, అలాగే లైఫ్ స్టైల్ వల్ల వచ్చేవి లైక్ పైల్స్ రిలేటెడ్గా కంప్లైంట్స్ కానీ, అల్సర్స్ కానీ, హెర్నియా, ఇలాగ ఒక 11 ఇల్నెసెస్ ఉన్నాయి. 11 నుంచి 13 ఇల్నెసెస్ ఉన్నాయి. వీటినే స్పెసిఫిక్ ఇల్నెసెస్ అంటారు, ఆర్ నేమ్డ్ ఇల్నెస్ అంటారు, లిస్టెడ్ ఇల్నెస్ అంటారు. అక్రాస్ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్న ప్రతి పాలసీలో ఇవి వెయిటింగ్ పీరియడ్స్, మ్యాండేటరీ వెయిటింగ్ పీరియడ్స్. ఏ వయసులో తీసుకున్నా, ఎప్పుడు తీసుకున్నా ఇవి 2 సంవత్సరాలు కామన్గా ఖచ్చితంగా గోత్రు అవ్వాల్సిన వెయిటింగ్ పీరియడ్ తర్వాతే కవర్ అవుతాయి. అందుకని మేము ఎప్పుడు ఇచ్చే సలహా ఏంటంటే ఎవరికైనా కానీ, సార్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మీరు హెల్తీగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఒక ఇన్సూరెన్స్. మీకు రేపు పొద్దున్న జబ్బు కానీ వస్తే, జబ్బు రాకుండా ఉండదు కదండి జీవితకాలంలో, జబ్బు కానీ వస్తే ఆ రోజు మీకు ఇన్సూరెన్స్ తీసుకోవడమే అవకాశం లేకపోవచ్చు, ఏ కంపెనీ ఇవ్వకపోవచ్చు. కాబట్టి మనం ముందుగానే తీసుకోవాలి. కాబట్టి తీసుకునేటప్పుడు నిజంగా మనకు అవసరమైన రోజు ఆ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ మంచిగా కవర్ అవుతుంది. ఫైనాన్షియల్గా మనం సఫర్ అవ్వకుండా ఇది ఒక అడ్డుగోడలో మనం పనిచేస్తుంది.
సార్ చాలా సార్లు కొన్ని క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే మరి పాలసీ తీసుకున్నప్పుడు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చూస్ చేసుకోవాలి బెస్ట్? ఈ విషయానికి వచ్చేసరికి పాలసీ తీసుకున్న తర్వాత క్లెయిమ్కి వెళ్ళిన తర్వాత క్లెయిమ్ రిజెక్ట్ అవుతూ ఉంటాయని చెప్తున్నారు. ఎస్ అండి, చాలా క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. దీనికి కారణం ఇందాక మనం చెప్పుకున్నప్పుడు బ్లైండ్ ఫేత్తో పాలసీ తీసుకోవడం, రెండోది దాని మీద ఎటువంటి అవగాహన లేకుండా తెలుసుకోకుండా పాలసీ తీసుకోవడం, పాలసీలు ఏం కవర్ అవుతాయి ఏం కవర్ చూసుకోకపోవడం, ఏజెంట్ పూర్తి స్థాయిలో మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వల్ల, అలాగే మనకున్న ప్రీవియస్ హెల్త్ కండిషన్స్ ప్రాపర్గా, ఇది మేజర్ రీజన్ సార్. ప్రీవియస్గా మెడికల్గా ఉన్న ఇష్యూస్ని ప్రాపర్గా డిస్క్లోజ్ చేయకపోవడం, ఈ కారణాల చేత రిజెక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే అవసరం లేని అడ్మిషన్ కూడా ఇన్సూరెన్స్ ఉంది కదా ఎందుకు కవర్ అవ్వదు, అసలు డాక్టర్ చెప్తారు ఇంకా అడ్మిషన్ అవసరం లేదు, కానీ స్టిల్ ఇన్సూరెన్స్ ఉంది కదా వాడేసుకుందామనే ఉద్దేశం మీద అడ్మిట్ అవుతుంటారు కొంతమంది. ఇలాంటి సందర్భాలు రిజెక్ట్ అవుతుంటాయి. మోస్ట్ రీజన్స్ ఎట్లా ఉంటాయంటే నాన్ డిస్క్లోజర్ ఆఫ్ గ్రౌండ్స్, అంటే పాలసీ తీసుకునేటప్పుడు తీసుకునే వ్యక్తి బాధ్యతగా ప్రతి ఒక్క ఆయనకున్న ప్రీవియస్ మెడికల్ హిస్టరీ, ఆయనకి కానీ ఫ్యామిలీకి ఉన్న ప్రీవియస్గా ఉన్న మెడికల్ హిస్టరీ ప్రతిదీ డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అది మొట్టమొదటి బాధ్యత. ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అనేది గుడ్ ఫెయిత్ అనే క్లాజ్ మీద రన్ అవుతుంది. కంపెనీని మనం నమ్మి పాలసీ తీసుకుంటాం, అవసరమైనప్పుడు మనకి సపోర్ట్ చేస్తుందని. అట్లానే కంపెనీ మనకు పాలసీ ఇష్యూ చేస్తారు, మనం చెప్పిన వివరాలు అన్నీ నమ్మి. సో ఈ యొక్క కాంట్రాక్ట్ని బ్రేక్ చేసే ఇదేంటంటే నాన్ డిస్క్లోజర్ గ్రౌండ్స్. అంటే నాకు బీపీ లేదని పాలసీ తీసుకున్నాను, కానీ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు డాక్టర్ గారు బీపీ ఉందని చెప్పాను కాబట్టి నేను డిస్క్లోజ్ చేయకుండా పాలసీ తీసుకున్నాను, అదొకటి. ఇలాగ నాన్ డిస్క్లోజర్ రిజెక్ట్ అవుతూ ఉంటాయి. రెండోది పేషెంట్ గాట్ అడ్మిటెడ్ ఫర్ ఎవల్యూషన్ పర్పస్, అంటే ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఎవల్యూషన్ పర్పస్ అంటాడు. అంటే అసలు ఆయనకి ఎటువంటి జబ్బు ఉన్నది నిర్ధారణ లేకుండా అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయిన తర్వాత దెర్ ఈస్ నో యాక్టివ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్, అంటే ఆయనకి ఎటువంటి ట్రీట్మెంట్ జరగలేదు. ఇలాంటి సందర్భాలు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. మూడో రీజన్ ఏంటంటే అసలు అడ్మిషన్ అవసరం లేదు ఆయనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ వచ్చిందండి, ఏజ్ ఆఫ్ 40 ఏజ్ ఉన్నారు, 30 ఏజ్ ఉన్నారు, జస్ట్ ఫీవర్ వచ్చింది. అది డెంగ్యూ కాదు, మలేరియా కాదు, టైఫాయిడ్ కాదు, ఏమీ కాదు, జస్ట్ ఈజ్ గాట్ 1 or 2 ఫీవర్. ఫీవర్కి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ద ఓన్లీ రీజన్ ఫర్ ద ఓన్లీ అడ్మిషన్ ఫర్ ద ఫీవర్ అంటే అది అడ్మిసిబుల్ కండిషన్ కాదు. ఎందుకంటే జస్ట్ ఆయనకి ఒక మెడిసిన్ ఇంజెక్షన్ ఇస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు, చక్కగా తగ్గిపోతాయి. అట్లా కాకుండా మలేరియా ఉంది, ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయి, డెంగ్యూ ఉంది, ప్లేట్లెట్స్ బిలో డౌన్ అయిపోయి 70,000 బిలో, కొన్ని WHO స్టాండర్డ్స్ ఉన్నాయండి దీని నిమిత్తం. అలాగా సివియారిటీ ఆఫ్ ద కేస్ బట్టి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం అవుతుంది. దాని ప్రకారం ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతి ఒక్క క్లెయిమ్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని మూర్ఖత్వాన్ని పోయి కొంతమంది ఏం చేస్తారంటే పాలసీ ఉంది కదా అని అడ్మిట్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు రిజెక్ట్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ రీజన్ ఏంటంటే నాన్ డిస్క్లోజ్ గ్రౌండ్లో రిజెక్ట్ అవుతూ ఉంటాయి. ప్రాపర్ కేర్ లేకపోవడం వల్ల, సివియారిటీ లేకుండా అడ్మిట్ అవ్వడం వల్ల రిజెక్ట్ అవుతూ ఉంటాయి క్లెయిమ్స్. గతంలో చాలా పాలసీస్ వచ్చి ఉన్నాయి. సో ఆ పాలసీలకి అలాగే కంపేరింగ్ చేసుకుంటే ఇప్పుడు పాలసీల్లో మీ భూపాల ఒక బెస్ట్ అని చూసుకోవాలి అంటే ప్రజలకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? మేడం గారు, గత పాలసీలకి ఇప్పుడు పాలసీలకి చాలా తేడా ఉంది. జనరల్ ఇన్సూరెన్స్ ఉన్న ప్రతి కంపెనీలో కూడా హెల్త్ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. అలాగే కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ అందించే స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సెలక్షన్ ఆఫ్ కంపెనీ చేసుకునేటప్పుడు కానీ పాలసీ చూసినప్పుడు కానీ ఇన్ జనరల్గా స్పెషలైజ్డ్ పర్సన్స్, అంటే ఒక హార్ట్ కంప్లైంట్ వచ్చింది, ఒక MBBS డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళరండి. సో దే విల్ గో ఫర్ కార్డియాలజిస్ట్. అట్లానే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అనుకుంటే ఒక స్పెషలైజ్డ్ కంపెనీ దగ్గరికి మాత్రం, ఒక స్టాండ్ అలోన్ కంపెనీ మాత్రమే నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్నో ప్రొడక్ట్స్లో సర్వీస్లో హెల్త్ అనేది ఒక సర్వీస్, బట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో స్టాండ్ అలోన్ కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే సర్వీస్. కాబట్టి ఇక్కడ ఫీచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, కండిషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటి పాలసీ సెలెక్ట్ చేసుకోవడం జరగాలి. సో గత పాలసీలో రూమ్ మీద క్యాపింగ్ అని సబ్ లిమ్స్ అని ఉన్నాయి. ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్లో ఇవన్నీ కూడా చాలా వరకు మినిమైజ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నిబా బూపా పాలసీలో తీసుకుంటే దీంట్లో ఉన్న
వెల్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఆల్మోస్ట్ చాలా కంపెనీలో లేవు. ఇప్పుడిప్పుడే కొన్ని కాపీ చేస్తున్నాయి ఈ కంపెనీ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ఉన్న రూమ్ క్యాపింగ్స్ లేవు, అంటే ఏ రూమ్ అయినా అడ్మిట్ అవ్వచ్చు. ఇనీషియల్గా మనం సెలెక్షన్ ఆఫ్ ద రూమ్ తీసుకునేటప్పుడు 3 రకాల కండిషన్స్ ఉంటాయి చాలా కంపెనీస్లో. లేదు అమౌంట్ రూపంలో లిమిట్ కానీ, లేదు పర్సంటేజ్ లిమిట్ కానీ, లేదు కేటగిరికల్ లిమిట్స్ కానీ ఉంటాయి. దీంట్లో అలాంటి లిమిటేషన్స్ ఏమి ఉండవు. ఎనీ రూమ్ ఇస్ యాజ్ యూ లైక్ అని ఉంటుంది, ఎనీ రూమ్ తీసుకోవచ్చు. ప్రీ పోస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ మంచిగా కవర్ అవ్వాలి. ఇందులో 60-180 డేస్ కవర్ అవుతుంది. అట్లానే దీంట్లో ఇయర్లో కవరేజ్ పాలసీ తీసుకున్నాము, ఇయర్లో కవరేజ్ వాడలేదు, ఈ కవరేజ్ టోటల్గా నెక్స్ట్ ఇయర్కి యాడ్ ఆన్ చేయడం జరుగుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ 20 lakhs అవుతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా వాడకపోతే 30 lakhs అవుతుంది. పార్షియల్ యూటిలైజ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs ఒక 3 lakh వాడుకుంటే బ్యాలెన్స్ 7 lakhs కూడా క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది. అలాగే దీంట్లో నాన్ కన్జ్యూమబుల్ ఐటమ్స్ అంటారు, దాన్ని డిస్పోజబుల్ ఐటమ్స్ అంటారు, పూర్తి స్థాయిలో మీకు కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ అంటేనే భరోసా. ఆ భరోసా పూర్తి స్థాయిలో ఈ పాలసీలో అందుతుంది, ఎందుకంటే ప్రతి బిల్లింగ్ 0 బిల్లింగ్ అవుతుంది. దాని తర్వాత న్యూ బోర్న్ బేబీ కవరేజ్, మెటర్నిటీ కవరేజ్ ఈ రోజుల్లో చాలా మందికి అవసరం అన్నాయి. అలా మెటర్నిటీ కవరేజ్ వచ్చేసరికి కొంతమంది లేటెస్ట్ అంటే మనం రీసెంట్గా ఉన్న ఇది ఫెర్టిలిటీ ఇష్యూస్ అవ్వచ్చు, జెనెటిక్ ఇష్యూస్ అవ్వచ్చు. కొంతమంది అవుట్ ఆఫ్ 1000లో అట్లీస్ట్ ఒక 5 మందో 20 మందో 50 మందో కొంత కాన్జెనిటల్ ఇష్యూస్తో పుట్టడం కానీ, బై బర్త్ టైంలో ఎటువంటి ఇష్యూస్తో పుట్టడం కానీ జరుగుతుంది. నివా బుపా పాలసీలో ఏంటంటే పుట్టిన బేబీ పాలసీలో మెటర్నిటీ వాడుకొని డెలివరీ అయితే పుట్టబోయే పుట్టిన బిడ్డని ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇన్స్టెంట్గా day 1 నుంచి కవర్ చేయడం జరుగుతుంది. రీసెంట్గానే ఇయర్లో అండ్ లాస్ట్ ఇయర్లో నేను 2 క్లైమ్స్ ఇచ్చాను. ఒక క్లైంట్ 2 హైదరాబాద్లోనే బేబీ 1400 గ్రాములతో పుట్టారు పాప. ఆ పాపకైనా 4 లక్షల రూపాయల పైచలు ఖర్చు అంతా కూడా నివా బుపానే కవర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఒక బాబు హార్ట్ కంప్లైంట్తో పుట్టారు, పాలసీలో డెలివరీ చేయడం జరిగింది. ఆ బాబుకైనా more than 5 lakhs rupees హార్ట్ సర్జరీకి అయిన ఖర్చు కూడా నివా బుపా ఆస్పైర్ పాలసీ నుంచి చేయడం జరిగింది. ఇట్లా మేము ఇస్తున్న ప్రతి క్లెయిమ్లో మా యొక్క క్లయింట్స్ బ్లెస్సింగ్స్, వాళ్ళ హ్యాపీనెస్ చూడడం జరుగుతుంది. అలాగే పాలసీలో కూడా చాలా లేటెస్ట్ ట్రెండ్స్, లేటెస్ట్ వడవడి వచ్చి మన అవసరానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. అలాగే పీఈడి కండిషన్స్ ఉంటాయి. పీఈడి కండిషన్స్ అంటే బీపీ ఉండొచ్చు, డయాబెటిక్ ఉండొచ్చు, ఇతర కండిషన్స్ ఉండొచ్చు. ఇన్స్టెంట్ కవరేజ్ కూడా ఇచ్చే ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈవెన్ నివా బుపాలో రీఇష్యూ 3.0 అనే పాలసీ ఉంది. ఇది అన్లిమిటెడ్ కవరేజ్. అంటే మన వయసు బట్టి ప్రీమియం కడతాము, ఆ ప్రీమియం కడితే చాలు అతనికి ఎంత బిల్ అయినా, అంటే కట్టిన ప్రీమియం 50,000 ఉండొచ్చు, కానీ ₹1,00,00,000 బిల్ అయినా 10 కోట్ల బిల్ అయినా, ఎంత బిల్ అయినా ప్రతి బిల్లు అన్లిమిటెడ్ క్లెయిమ్ కింద పే చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనం న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ చూస్తాం. ఒక పాప బతికించుకోవడానికి 16 కోట్ల విలువ చేసి ఒక ఇంజెక్షన్ వేస్తేనే బతుకుతుందని చాలా ట్రెండ్ అయింది. అదే పాప కానీ నివా బుపా రీఇష్యూ 3.0 పాలసీ కానీ తీసుకొని ఉండి ఉంటే ఆ 16 కోట్ల ఇంజెక్షన్ నివా బుపా రీఇష్యూ పాలసీ కవర్ చేసి ఉంటుంది. అంటే ఇక నో లిమిట్ ఫర్ ద కవరేజ్. ప్రీమియం ఆఫ్ కోర్స్ వేరియేషన్ ఉంటుంది, దాని తగ్గ ప్రీమియం ఉంటుంది. కట్టుకోగలిగినప్పుడు ఆ అఫోర్డబిలిటీ ఉండేటప్పుడు నివా బుపాలో 3.0 అనే పాలసీ ఉంది, రీఇష్యూ పాలసీ. అన్లిమిటెడ్ కవరేజ్, అన్లిమిటెడ్ సమ్ ఇష్యూడ్, అన్లిమిటెడ్ టైమ్స్. సో దట్స్ బెస్ట్ పాలసీ. అండ్ మెటర్నిటీ కోసం చూసినట్టయితే నివా బుపాలో ఆస్పైర్ పాలసీ ఉంది. మెటర్నిటీ జనరల్గా చాలా పాలసీలో 3 years, 4 years, 2 years కవరేజ్ ఉంటుంది. దీంట్లో జస్ట్ 9 months తర్వాత మెటర్నిటీ కవరేజ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే పాలసీ తీసుకునేటప్పుడు కన్సీవ్ అవ్వకుండా తీసుకున్న 2nd month or 3rd month కన్సీవ్ అయితే చాలు, ఆటోమేటిక్ పాలసీ మెటర్నిటీ కవర్ చేస్తుంది, ఇన్సెప్షన్ నుంచి కవర్ చేస్తుంది. అలాగే వెయిటింగ్ పీరియడ్స్ గురించి మాట్లాడాము ఇందాక. ఒక అన్మ్యారీడ్గా పాలసీ ఒక ఆయన తీసుకున్నాడు, 2 years అయింది, 3 years అయింది, 4 years అయింది. ఈరోజు పెళ్లి చేసుకొని వాళ్ళ వైఫ్ని యాడ్ చేసుకున్నారు. సో ఇతనికి ఎలాగైతే ఎక్స్పీరియన్స్తో పాలసీ కవర్ అవుతుందో చేసుకొని మేడంగా యాడ్ చేసుకున్నాక వైఫ్ని, ఆవిడ కూడా ఇతనికి ఎలాగైతే కవరేజ్ కవర్ అవుతుందో ఆవిడ కూడా అలాగే కవర్ అవుతుంది. దట్ మీన్స్ ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళ వైఫ్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇట్లాగా చాలా ట్రెండింగ్ ఫీచర్స్ ఉన్నాయి. సో వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి పాలసీ ఇవ్వడం జరుగుతుంది. సార్ మేము ఇక్కడ చూస్తున్నట్లుగా చాలా అచీవ్మెంట్స్ అయితే మీరు విన్ అయినట్లు కనిపిస్తుంది. సో దాని గురించి, అలాగే యువత రావాలి అనుకునే వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ దానికి సంబంధించి
జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఫైనల్గా? ముందుగా నాకు ఇన్ని విజయాలు అందించడానికి అందుకోవడానికి కారణమైన, నన్ను నమ్మి నా దగ్గర పాలసీలు తీసుకున్న ప్రతి ఒక్క నా ఫ్యామిలీ మెంబర్, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ అయిన ప్రతి ఇన్సూర్డ్ పర్సన్కి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫస్ట్ నన్ను నమ్మి నా దగ్గర పాలసీ తీసుకున్నందుకు, ఆ నమ్మకాన్ని నిలబెట్టే క్రమంలో మీకు ఎటువంటి కష్టం వచ్చినా మీ వెనకాతలు ఎప్పుడూ ఈ సంతోషాన్ని వ్యక్తం ఉంటారు. సుమారుగా ఇప్పటి వరకు 29 ఇంటర్నేషనల్ అవార్డ్స్ తీసుకున్నానండి. ఇది హెల్త్ ఇండస్ట్రీలో. లైఫ్ ఇండస్ట్రీలో MDRT అనే ఒక అవార్డు కూడా తీసుకోవడం జరిగింది, విచ్ ఇస్ అ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇన్ లైఫ్ ఇన్సూరెన్స్. హెల్త్లో కూడా బియాండ్ దట్, ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు నివాబూపా చైర్మన్ అవార్డ్. ఇది భారతరత్న నివాబూపా అనే వర్డ్తో, అంటే ఆ స్టేటస్లో చూస్తాం. ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ఏజెంట్స్గా ఉన్న హైయెస్ట్ ఆఫ్ ద హైయెస్ట్ ఓన్లీ 1 మెంబర్కి మాత్రమే ఇయర్లీ ఒకరికి అవార్డు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇండియా మొత్తం మీద 2,60,000 పైచిలుకున్న ఏజెంట్స్లో కేవలం 15 మంది మాత్రమే తీసుకున్నాం. అవుట్ ఆఫ్ 15 మెంబర్స్లో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఐఎమ్ ద ఓన్లీ 1 మెంబర్ ఇన్ ద కంట్రీ, మీన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. అట్లా తీసుకున్నాం. ఈ విజయాలు ఊరికనే రాలేదు అండి. మా కస్టమర్లు ఎవరైతే మమ్మల్ని నమ్మి పాలసీ తీసుకున్నారో వాళ్ళకి అవసరమైనప్పుడు 24/7 మేము అందుబాటులో ఉంటామని మాట ఇచ్చి, అవసరమైనప్పుడు మాట తప్పకుండా ప్రతి సందర్భాల్లో అర్ధరాత్రి 1 గంట అయినా 2 అయినా వర్షాలు పడుతున్న రెయిన్ కోట్లు వేసుకొని మరి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రతి స్టెప్లోనూ మేము ముందుండి నడిపి వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ నుంచి నవ్వుతూ ఇంటికి వెళ్ళేటట్టు మేము హ్యాండిల్ చేస్తాం. అందుకని మేము ట్యాగ్లైన్ పెట్టుకున్నాం, క్లైమ్ ద స్మైల్స్ ఫ్రమ్ ద బై ద KTS అని పెడతా ఉంటాం. సో ఈ రకంగా వాళ్ళని అంత అఫెక్షనేట్గా మేము చూసుకున్నాం కాబట్టి మా గ్రోత్ ఇంత బాగా సక్సెస్ అయింది. అయితే చాలామంది యువతకి తెలియని విషయం ఏంటంటే, అసలు హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అని ఒక కెరియర్గా తీసుకోవచ్చు అనే విషయం చాలామందికి తెలియదు ఈ రోజుల్లో. కానీ ఒక్కసారి ఈ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒక్కసారి చిన్న సక్సెస్ చూసినా సరే లైఫ్ టైం ఈ యొక్క ఫీల్డ్ నుంచి వెళ్ళండి. యాజ్ ఎ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్గా నేను నా లైఫ్ జర్నీ స్టార్ట్ చేశాను 2012లో. సుమారు 6-7 సంవత్సరాల పైన నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది అక్కడ. బట్ నా నాలెడ్జ్ ఎక్కడికి పోలేదు. దాని తర్వాత కాలంలో అనుకోని విధంగా ఈ ఫీల్డ్లో రావడం జరిగింది. వచ్చిన అనతి కాలంలోనే విత్ కమిటెడ్ సర్వీస్తో, అన్కాంప్రమైజ్డ్ నేచర్తో మీ ఇచ్చిన సర్వీస్ ప్రకారం ఈరోజు ఇండియాలోనే టాప్ 1 to 5 మెంబర్స్లో నివాబూపాను చూసినట్టయితే నా పేరు ఎప్పుడు వినబడుతుందండి. ఇప్పటి వరకు ఆ ప్లేస్ని 1 తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రతి పర్సన్ అంటే ఇక్కడ ఈ ఫీల్డ్లో ఎట్లాంటిదంటే అండి, సొసైటీ సర్వీస్ ఉంది, లైఫ్ సెక్యూరిటీ ఉన్నది, రిటైర్మెంట్ సెక్యూరిటీ ఉన్నది, కెరియర్ సెక్యూరిటీ ఉన్నది, జీవితకాలం మనిషి ఉన్నంత వరకు జబ్బు ఉంటుంది, జబ్బు ఉన్నంత వరకు అది హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం అవుతుంది. కాబట్టి ఇండియన్ గవర్నమెంట్కి ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే అంత ఫైనాన్షియల్ ప్రొవిజన్ ఇంకా ఏర్పడలేదు వెస్టర్న్ సొసైటీలో ఉన్నట్టు. ఈవెన్ వెస్టర్న్ సొసైటీలో గవర్నమెంట్ అందిస్తున్న స్టిల్ వాళ్ళు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కట్టుకున్నారు. ప్రతి పర్సన్కి కూడా హెల్త్ అనేది ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కడతానే ఉంటారు. ఈ లైఫ్ టైం ఈ యొక్క ఇన్కమ్స్ కానీ లేకపోతే లైఫ్ టైం ఈ యొక్క జర్నీ కానీ ఉంటారు. ఇది ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది. కాబట్టి ప్రతి యువత రావాలి. పర్టికులర్గా ఈ ఇండస్ట్రీ ఎలాంటిదంటే చదువుకున్న వాళ్ళ ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక మెడికల్ రిపోర్ట్ చూసి దీంట్లో ఏ ప్రాబ్లం ఉన్నదో మనకు తెలిసింది అనుకోండి, మన క్లయింట్ని ప్రాపర్గా మనం గైడ్ చేయగలుగుతాం. కాబట్టి చదువుకున్న యువత రావాలి. వాళ్ళు రావాలనుకుంటే మా తరఫున సహాయ సహకారాలు ఇస్తాము. మా గైడెన్స్ ఉంటుంది, మా సపోర్ట్ ఉంటుంది. వాళ్ళకి కెరియర్ ఓరియంటేషన్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎటువంటి డౌట్స్ ఉన్న అపోలో ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ మా నుంచి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. పాలసీ తీసుకోవాలన్నా మనం సంప్రదించవచ్చు. అలాగే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీని కెరియర్గా మార్చుకొని రేపొద్దున మాతో జర్నీ చేయాలనుకున్నా సరే వాళ్ళు ఓపెన్ టు వెల్కమ్. వీ విల్ సపోర్ట్ దెమ్ అండ్ వీ విల్ గైడ్ దెమ్. We will make them to succeed in this industry. సార్, ఫైనల్గా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్గా హ్యాపీగా ఉన్నారా? అలాగే యువతకు కెరియర్ని కొత్తగా ఇన్సూరెన్స్ వైపు స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకున్నారు ఫైనల్గా?
నాకు సొసైటీ పట్ల సర్వీస్ మోటో అని చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువండి. అందుకని చిన్నప్పుడు కాలేజ్ డేస్ నుంచి కూడా ఎన్ఎస్ఎస్లోను దీంట్లోనూ చాలా ఎక్కువ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండేది. 2012లో నేను కొంత అమౌంట్ ఎర్న్ చేసుకున్న తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళిపోయాను చదువుకోవడానికి సొంత డబ్బులతో. 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నా ప్రయత్నం నేను చేసిన తర్వాత ఇంక నేను మళ్ళీ రిటర్న్ అయ్యడం జరిగింది. అలా రిటర్న్ అయ్యే క్రమంలో యాదృచ్ఛికంగా నేను ఇన్సూరెన్స్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ఈ వచ్చిన తర్వాత నాకు ఈ ఫీల్డ్ ఆ సివిల్ సర్వీస్లో ఏదైతే సొసైటీ సర్వీస్ చేద్దామని అనుకున్నానో ఆ యొక్క సర్వీసెస్ అనేది ఈ ఫీల్డ్లో నేను చూడగలిగాను. చాలామంది కుటుంబాన్ని ఆర్థికంగా కుంగిపోకుండా, ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఫేస్ చేయకుండా కాపాడగలిగాను, అడ్డుకోగలిగాను అనే ఒక మనస్ఫూర్తిగా నాకు ఆనందంగా ఉంది ఈ విషయంలో. అలాగే ఇప్పుడున్న నేటి యువత ఎవరైతే ఉన్నారో అసలు ఇన్సూరెన్స్ ఫీల్డ్లో కెరీర్ ఉన్నదనే విషయం చాలామందికి తెలియదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ ఎలాంటిదంటే చదువుకొని ఉన్న వాళ్ళు వస్తే మన దగ్గర పాలసీ తీసుకున్న ప్రతి క్లయింట్కి మనం న్యాయం చేయగలుగుతాం, వాళ్ళు ఆర్థికంగా కుంగిబాటు అవ్వకుండా చేయగలుగుతాం. కాబట్టి ఈ రోజుల్లోనే యువత ఇన్సూరెన్స్లోకి రావాలి, పర్టికులర్ హెల్త్ ఇన్సూరెన్స్లోకి రావాలనుకున్నా మేము పూర్తి సహాయ సహకారాన్ని నా తరఫున అందిస్తాను. ప్రెజెంట్ అలాంటి యువత నా దగ్గర 45 మంది పైన ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళ ఇండస్ట్రీలో మంచి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ వాళ్ళు కూడా తీసుకొని అచీవ్ అవుతున్నారు. ఆర్థికంగా స్థిరపడుతూ ఉన్నారు ఇంకా చాలామంది. కాబట్టి అలాంటి ఒక మంచి కెరీర్ కావాలన్నా, ఎవెర్గ్రీన్ కెరీర్ కావాలనుకున్నా, టెన్షన్ ఫ్రీ కెరీర్ కావాలనుకున్నా ఈ ఇండస్ట్రీ ఈజ్ బెస్ట్ ఇండస్ట్రీ ఫర్ లైఫ్ సెక్యూరిటీ అవ్వచ్చు, పర్సనల్గా టైం కావచ్చు, ఫ్యామిలీ లైఫ్ కావచ్చు, ప్రతిదీ ఈ ఫీల్డ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేటి యువతకి నా యొక్క సజెషన్ ఏంటంటే ఇది కూడా ఒక కెరియర్ కింద మీరు మలుచుకోవచ్చు, హెల్త్ ఇండస్ట్రీని కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా. కాబట్టి ఒక మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకోండి మాలాగా. మీకు ఎటువంటి కెరియర్ గైడెన్స్ కావాలన్నా, ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కెరియర్ గైడెన్స్ సంబంధించి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా చేయడానికి, ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో పర్సనల్గా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఫైనల్ గా మరి 7 సంవత్సరాల తన సుదీర్ఘ కాలంలో ఎంతో మందికి ప్రజల ఆదరాభిమానాలు చూరగని ఎంతో మంది క్లయింట్స్ కి ఒక గుర్తింపుగా తెచ్చుకున్నటువంటి ఒక సక్సెస్ స్టోరీ ఇది అని మనం చెప్పుకోవచ్చు. యువత కూడా ఇన్సూరెన్స్ వైపు కెరియర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా వాళ్ళు మంచిగా గైడెన్స్ ఇస్తారు అని చెప్తున్నారు. అలాగే చాలా మందికి ప్రస్తుత కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేసరికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆన్లైన్ అని, ఆఫ్లైన్ అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రతిదీ కూడా మరి సార్ చెప్పినట్లుగా మీ అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఎంతో మందికి ఎన్నో సంవత్సరాల నుంచి సర్వీస్ అందిస్తున్నారు. అలాగే ఎన్నో అవార్డ్స్ కూడా మరి పొందుతున్నారు. విశాఖపట్నంలోని ఇదొక గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. మన విశాఖపట్నంలోని ఒక వ్యక్తి ఉన్నారు అని చెప్పేసి అంటే, ఎందుకంటే చాలా ఇక్కడ మనం అవార్డులు చూసుకున్నట్లయితే చాలా అవార్డులు అయితే డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు ఒక అచీవ్మెంట్ అయితే పొందారు. యువతకు కూడా మీలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ గాని మేము చెప్పుకోవచ్చు సార్. ముందుకి మరెన్నో విజయాలు సాధించి యువతకు కూడా కెరియర్ కి మీరు నాంది పలకాలి అని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి VC న్యూస్ ముఖాముఖి కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.